లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. పుల్లారావు గారు, అనూహ్యమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. యూపీ, మహారాష్ట్రాల్లో బీజేపీకి గట్టి దెబ్బ తగులుతున్న ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను, ఈ ట్రెండ్స్ ని మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు? తప్పకుండా మహారాష్ట్రలో ఇలాగే జరుగుతుంది అనుకున్నా. బీహార్ లో కూడా కష్టంగా ఉంటే మహారాష్ట్రలో టఫ్ ఫైట్ అయిపోయింది. బీహార్ లో బీజేపీ మొదలుకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో అనుకోకుండా బీజేపీకి వాళ్ళకి ఎదురీత అయిపోయింది. ఇదంతా ఎప్పుడు ఎన్నోసార్లు మనం అనుకున్నది ఏంటంటే, నరేంద్ర మోడీ బాగా చేసిన, ప్రధానమంత్రిగా అన్ని చేసిన ఆర్థిక వ్యవస్థనే సరిగ్గా మేనేజ్ చేయలేకపోయాడు. అలాగే వ్యవసాయం, ఈ రెండు శాఖల్ని ఆయన ఇగ్నోర్ చేశారు. ఇది చాలా ఎక్స్పర్ట్స్ పెట్టి అది రన్ చేసి చూసి చేయవలసింది మర్చిపోయాడు. ఈవేళ మన దేశంలో మన్మోహన్ సింగ్ పేరు ఎందుకు వచ్చింది? ఆర్థిక వ్యవస్థని 5 సంవత్సరాలు బాగా చేశాడు. అది అక్కడ నరేంద్ర మోడీ వ్యవసాయం మీద ఫెయిల్ అయిపోయాడు. అదేం అటెన్షన్ అవ్వలేదు. ఎవరినైనా అడిగితే వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అడగదు, బీజేపీ నాయకులు అలాగే తెలియదు. ఇంట్రెస్ట్ ఈ వ్యవసాయం మీద ఫెయిల్ అయ్యాడు. ఆర్థిక వ్యవస్థ ఎవరైనా నడిపేయగలరని దిగాడు. ఆర్థిక వ్యవస్థ చెడ్డవటం వల్ల ఏమైంది? ధర పెరిగినాయి 1, పన్నులు ఎక్కువ పెంచారు 2, ప్రజల చేతిలో డబ్బు తక్కువైపోయింది. ధరలు పెరిగినాయి, ప్రజల చేతిలో డబ్బు తక్కువైంది. మధ్య తరగతి వాళ్ళకి నాశీలు అవ్వారు. ఎవరైతే బీజేపీకి ఎక్కువ బలం ఇచ్చేవారు మధ్య తరగతి వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది. ఈ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు వ్యతిరేకం అయిపోయినా మనకి ఏమిటి లాభం అని. సో అది ఈ ఎలక్షన్ మనకు చెప్పేది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఎందుకంటే 290, 300 వరకు వస్తే సరిపడతారు. కానీ అంత అనుకున్నంత రాలేదు. తర్వాత ఏడీఎంకే ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, తప్పకుండా 5, 10, 20 మంది కలుస్తారు కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటారు. అనుకోకుండా ఒరిస్సాలో, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి విశేషంగా 40 మంది ఎంపీలు కలిశారు. 40 మంది. పోయినసారి అక్కడ 7, 8 వస్తే అక్కడ కలిసి వచ్చింది. అక్కడక్కడ కలిసి రావటం వల్ల బీజేపీ నిలబడింది. అది మనం చూడవలసింది. బీజేపీకి అనుకున్న చోట ఉత్తరప్రదేశ్లో సరిగ్గా రాలేదు. ఆ ఉత్తరప్రదేశ్లో సరిగ్గా వచ్చి ఉంటే వాళ్ళకి క్లియర్ మెజారిటీ వచ్చాయి. దీనికి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చి చూస్తే ఏ గవర్నమెంట్ అయినా మనకి ఆర్థిక వ్యవస్థ ముందల డెవలప్మెంట్ జాగ్రత్తగా కన్నేసి చూడాలి. డెవలప్మెంట్ అంటే రోడ్లు, హైవేలు, విమానాశ్రయాలు కాదు. డెవలప్మెంట్ అంటే నా పరిస్థితి ఏంటి, నాకు నువ్వేం చేయకపోయినా ధరలు పెరగకుండా ఉంటే చాలు. అది చేయలేకపోయావు కదా. రైట్. పుల్లారావు గారు, ప్రధానంగా 2014 తర్వాత మొదటిసారి బీజేపీ సొంతంగా మ్యాజిక్ మార్క్ కు దూరంగా ఉండిపోతున్న ఇండికేషన్స్ కనిపిస్తుంది. ఈ లెక్కన బీజేపీ ప్రభ మెల్లిగా క్రమంగా సన్నగిలుతుంది అని అనుకోవచ్చా మనం? ఉండదు. ఎందుకంటే బీజేపీకి మాక్సిమం బిగ్గెస్ట్ పార్టీ ఉన్నది. వాళ్ళు ఫస్ట్ పిలుస్తారు, వాళ్ళ లిస్ట్. ఇప్పుడు 290 వరకు అంతనాయి కదా. అందువల్ల అది ఆగేది లేదు. గవర్నమెంట్ అవుతుంది. ఉత్తరప్రదేశ్లో ఇంకంటే ఒకటి ఏంటంటే 542 సీట్లలో దాదాపు 100 సీట్లు 1000 ఓట్ల తేడాతోనే నడుస్తూ ఉన్నారు. ఆ 1000 ఓట్ల తేడా అది ఎటు వెళ్తాదో మనం చెప్పలేం. ఇప్పుడే ఇలాగొచ్చేస్తుంది అలాగొచ్చేస్తుందని చెప్పలేం. బట్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. 350, 400 ఎన్ని కాదు. ఇది పెద్ద మిస్టేక్ చేశారు, వాళ్ళు ఎస్టిమేట్ చేశారు పరిపాలనలో. సో అందువల్ల గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఈసారి బీజేపీకి పెద్ద సక్సెస్. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఓట్లు పడకపోయినా, ఆ సీట్లు రాకపోయినా గవర్నమెంట్ ఫామ్ చేశారంటే అది చాలా పెద్ద విషయం. సో మనం చూడాలి, ఎదురు చూడాలి పరిస్థితి ఎలాగ వస్తుందో. వాయిస్ వినిపిస్తుందా? చెప్పండి. రైట్. ప్రధానంగా ఇండి కూటమికి సంబంధించి చెప్పుకుంటే ఉత్తరప్రదేశ్లో వర్కౌట్ అయింది, బీహార్లో వర్కౌట్ కాలేదు. ఇండి కూటమికి సంబంధించి అక్కడ ఆర్జేడీ ప్రధానమైన పార్టీ, ప్రధానమైన భాగస్వామి కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ సమాజ్వాదీ పార్టీ ప్రధానమైన భాగస్వామి కాంగ్రెస్ పార్టీకి. యూపీలో వర్కౌట్ అయిన ఫార్ములా బీహార్లో ఎందుకు వర్కౌట్ కాలేదనుకోవాలి? ఒకటి, వాళ్ళు తట్టుకోగలిగారు. ఆర్జేడీ ఇమేజ్ చాలలేదు. ఆర్జేడీ అక్కడ ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు వాళ్ళు ఏదో చేసేస్తారనుకున్నా సరిపడలేదు. నితీష్ కుమార్ ఇమేజ్ ఉన్నది. ఇటేజన ఆయన ఇమేజ్ ఉన్నది. అది వాళ్ళకి సాయం చేసింది, చాలా గొప్పగా చేశారు. ఉత్తరప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏంటంటే మాయావతి పూర్తిగా డౌన్ అయిపోయింది కదా.
20% ఓట్లు వచ్చే వ్యక్తికి 6 వచ్చినాయి. అందరూ అనుకుంటున్నారు ఆ ఓట్లు సమాజ్వాదీ పార్టీ ఇండి కూటమికి వెళ్ళిపోయినట్టున్నారు, అది బీజేపీకి రాలేదు. ఆ ఓట్లు ఎవరైతే మాయావతితో 20% లాస్ట్ టైం వీళ్ళు పక్కనకి వెళ్ళిపోయారు. బీజేపీ కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉత్తరప్రదేశ్ ని వాళ్ళు అటెండ్ చేయలేకపోయారు. అది చేయవలసి చేశారు, తప్పలేదు. ఆ చరణ్ సారే అజిత్ సింగ్ పార్టీని పెట్టుకున్నారు, చిన్న పార్టీని పెట్టుకున్నారు, కష్టపడ్డారు. కానీ మేజర్ థింగ్ ఏంటంటే నరేంద్ర మోడీ 400 ఎంపీలు వచ్చేస్తాయి, ఇది చేస్తాడు అది చేస్తాడు అనుకోగానే ఒక సెక్షన్ దళిత్స్ కూడా భయపడ్డారా? ఎంతో మంది అక్కర్లేదు, 2-3% అటు ఇటు వెళ్ళిపోయినా ఇంపాక్ట్ వచ్చింది. అందువల్ల తప్పకుండా నరేంద్ర మోడీ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు అనటం కూడా అదొక సెట్ బ్యాక్. తర్వాత నేను ఎప్పుడు అనుకున్నా, రాస్తే చెప్పా, ఓవర్ ఎక్స్పోజ్ కూడా అయిపోయాడు నరేంద్ర మోడీ. ఓవర్ ఎక్స్పోజ్ అంటే రోజు నాయకుడు కనపడకూడదు, అస్తమానం కనపడకూడదు, విసుకొచ్చేస్తాడు అన్నిటి మీద. అది జరిగింది అనుకుంటున్నాను అక్కడ. రైట్. ఒరిస్సాకు సంబంధించిన ఫలితాలను ఎలా చూడాలి? ఒరిస్సాలో అటు మిత్రపక్షం కాదు, అటు ప్రత్యర్థి కాదు, బీజేపీకి అక్కడ బీజేడీ. అలాంటి సందర్భంలో అక్కడ జరుగుతున్న ఫలితాలను మనం ఎట్లా అనలైజ్ చేసుకోవాలి? తప్పకుండా బీజేపీకి అదొక పెద్ద గేన్ అక్కడ ఒరిస్సాలో. ఇప్పుడు వచ్చింది ఏంటంటే బెంగాల్లో 15-16 వచ్చినా బీజేపీకి పర్వాలేదు, ఎందుకంటే అక్కడ స్థిరపడిపోయినట్లు లెక్క. అక్కడ నా వాయిస్ వినపడుతుందండి? హలో హలో కంటిన్యూ సార్, వినిపిస్తుంది. ఓకే, అక్కడ స్థిరపడిపోయారు. ఒరిస్సాలో బాగా చేశారు, ఆంధ్రప్రదేశ్ లో బాగా చేశారు, తమిళనాడులో 1% పెరుగుతారు. సో ఈ కోస్టల్ బెల్ట్ అంతా వాళ్ళు బాగా వచ్చారు బీజేపీ ఈసారి. ఎక్కడికి పోయారంటే రాజస్థాన్ లో ప్రభుత్వం ఉన్నది, అక్కడ పోయారు. ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వం ఉన్నది, అక్కడ పోయారు. మధ్యప్రదేశ్ లో స్వీప్ అయి చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ బాగానే వచ్చినాయి, జార్ఖండ్ బాగానే వచ్చినాయి, బీహార్ బాగానే వచ్చినాయి, అన్ని చోట్ల బాగా వచ్చింది. అనుకున్న ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ ప్రభుత్వం ఉండినా మేనేజ్ చేయలేకపోయారు. రాజస్థాన్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి సరిపడలేదు అని వచ్చేసింది. పాత ముఖ్యమంత్రి పెడతాం భయపడ్డారు. విజయరాజ్ సింధియా నామ పెడితే గెలుస్తున్నాయేమో ఎక్కువ సీట్లు. సో కొన్ని పొరపాట్లు చేశారు ఓవర్ కాన్ఫిడెన్స్ మీద. తప్పదు, రాజకీయాల్లో నువ్వు పొరపాట్లు చేస్తావు, తిరిగి వెళ్ళి వెనకాల దిద్దుకోవడానికి లేదు అవకాశం. ఈ పరిణామాలు భరించాలి, ఎలా భరిస్తారు చూడాలి. 3వ టర్మ్ బీజేపీకి వస్తే అది పెద్ద విషయం, జాగ్రత్త పడతారు. 3వ టర్మ్ వస్తుందా రాదా మనం చూడాలి. రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు, జాయినింగ్ మీ ఆన్ దిస్ షో.